మైక్ ఎవరు ఇక్కడ ఎవరికి ఇచ్చారు? సార్, గత ముఖ్యమంత్రి ఈ రాజధానిలో ఈ బిల్డింగ్స్ పరిశీలించుంటే ప్రజావేదికను కూల్చేసినట్టు ఇవి కూడా డిమాలిష్ చేసేవాడేమో సార్. అది దేవుడు కాపాడాడు. ఒక ఉన్మాది బారి నుంచి ఇంకా ఫర్దర్గా కూల్చేయకుండా దేవుడే కాపాడాడు అమరావతిని. అందుకే నేను చెప్పాను, కొన్ని 16,000 గ్రామాల్లో పూజలు చేసి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలను తీసుకొచ్చారు ఇక్కడికి. పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి తీసుకొచ్చాడు. మొత్తం ప్రార్థనాలయాలు దేశంలో విదేశాల్లో నుంచి తీసుకొచ్చాం. పవిత్రమైన వ్యక్తులు పుట్టిన జన్మస్థలం నుంచి కూడా, అంటే స్ఫూర్తిదాయకంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని వాళ్లే కాపాడారు. కాబట్టి మీరు కూడా కష్టపడ్డారు, రైతులు పోరాడారు, దేవుళ్ళు సహకరించారు. సార్, 5 సంవత్సరాల నుంచి ఏదైతే నిర్లక్ష్యానికి వదిలేశారో ఈ దాదాపు 80-90% కంప్లీట్ అయింది. అవి ఎక్కడ కూడా చెక్కు చెదరల యాజ్ ఈజ్గా ఉంది. అంటే మన నిర్మాణం కానీ అంతా కూడా బాగానే ఉంది. అన్నీ పూర్తి చేయడానికి దాని టైం బాండ్ పెట్టుకుంటారా? ఒక 3 years కానీ అలా పెట్టుకుని దానికి మీ సజెషన్ ఏంటి చెప్పండి. మిమ్మల్ని కూడా సజెషన్ సార్, అందరినీ సజెషన్ అడుగుతున్నాం. దాన్ని మీరు ఇచ్చే మంచి సూచనలు తీసుకొని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెట్టి వీ విల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్. గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది, ట్రెజరీలో ఏమి లేదు, డబ్బులు లేదు, అప్పులు విపరీతంగా చేసేశారు. ఇవన్నీ వీలో పెట్టుకొని ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాం. మైక్ మీడియా. Sir, what is going to be fate of Rushikonda Beach Palace? What's going to be? Will it be quoted as a monument of corruption? That's what rumors. What is your suggestion? You give me idea. Sir, you are the CM, sir. I am the CM. You are the citizen of. నువ్వు ఒక మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా. నన్ను అడగడమే కాదు, నిన్ను కూడా చెప్పమంటున్నా. ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెలేస్తామో అలాంటివి ఆలోచించాలి. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ డబ్బులు లేవు. 500 కోట్ల రూపాయలతో కొండను కొట్టేసి ఋషికొండ అంటే ఏంటి? ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది. అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి, ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కానీ ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది. అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్లకి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కూడా అన్ని తప్పుడు ఇచ్చారు. అవన్నీ మళ్ళీ నేను మాట్లాడతాం. Sir, what about Prajavedika? You have visited Prajavedika and saw the debris there. Are you going to remove the debris and reconstruct the Prajavedika same place, or are you going to make it as a museum? ఏం చేయాలి నువ్వు చెప్పు. నువ్వు నిన్ను అడిగితే మీరంతా ఏంటంటే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను